ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి నేను మా జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులను అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం. 42 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రులుగా ఛార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఎన్టీఆర్ని మించిన నాయకులు లేడు, అలాగే ఎన్టీఆర్ని మించిన హీరో కానీ లేరు, భవిష్యత్తులో కానీ రాలేరు. కానీ ఆ రోజు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి ₹2 కిలో బియ్యం అయితే ఏమి, అలాగే బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం అయితేమి వీళ్ళందరినీ బయట తెచ్చింది మన ఎన్టీఆర్ రామారావు అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే అదే పార్టీని ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద తీసుకొని ఆ పార్టీని ఇబ్బంది లేకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. అలాగే గత 2 నెలల నుంచి మా పార్టీ సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది. దాదాపు 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయించడం జరిగింది. దేశంలోని ఏ పార్టీకి లేనంత సభ్యత్వాలు మా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తాను. మన యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ కార్యక్రమం చేపట్టి ఈసారి కొత్తగా ఒక ₹100 కడితే ₹5 లక్షల ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అలాగే మట్టి ఖర్చుల కింద ₹10,000 ప్రకటించడం కానీ జరిగింది. అలాగే ఈసారి శాశ్వత సభ్యత్వాలు కానీ తీసుకోవడం జరుగుతుంది. అంటే ₹1,00,000 కడితే జీవితకాలం శాశ్వత సభ్యత్వం ఎన్టీఆర్ మన తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు కేవలం ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టడం వల్ల, ఆ పార్టీలో ఉండడం వల్ల ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.